హాయ్ అండి. మా హన్సి పాప అయితే రోజు నా బుర్ర ఎలా తింటుందో అసలు సంబంధం లేనివన్నీ నన్ను అడుగుతుందండి. దాని స్కూల్లో ఏం డౌట్లు ఉన్నా చదువు ఏం అడగదు, కానీ పిచ్చి పిచ్చి డౌట్లన్నీ నన్నే అడుగుతుంది. నా బుర్ర ఎలా తింటుందో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? నాకు తర్వాత కామెంట్ చేయండి. మా స్కూల్లో ఈరోజు నాకు 2 స్టార్స్ వచ్చాయి స్లిప్ టెస్ట్ లో. అమ్మ వందనకి మొన్న రోడ్ మీద దెయ్యం కనిపించిందంట. ఏం దెయ్యం? సర్బియన్ డాన్సింగ్ లేడీ. దెయ్యాలు ఉంటాయి అసలు? మీరు ఇవే మాట్లాడుకుంటున్నారా స్కూల్కి వెళ్ళి? అవన్నీ అబద్ధాలమ్మా. ఇదే అంటే తనకు కూడా తెలియదు, చిన్నపిల్ల కదా, ఏదో చూసి ఏదో అనుకుంటుందా? కాదు కావాలంటే అమ్మని అడుగుదామా? ఇప్పుడు దానికి దెయ్యం కనిపించిందా లేదని నేను అమ్మని అడగదా? మీ స్కూల్కి వెళ్తుంది ఈ దెయ్యాల కోసం మాట్లాడుకోవడానికా? చెప్పు. స్కూల్కి వెళ్తే మాట్లాడమా నువ్వు? స్నిగ్ధ వాళ్ళ అమ్మ కలిసి మాట్లాడతావు. స్కూల్కి వచ్చింది నన్ను తీసుకెళ్ళాలంటే మాట్లాడదానిక. ఇది మరీ బాగుంది. స్కూల్లో ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడరా? దానికి దీనికి ఏంటి సంబంధం? స్కూల్లో ఫ్రెండ్స్ మంచి మాటలు ఏమైనా ఆడుకోవాలి, దెయ్యాలు బోతాలు కోసం కాదు. అసలు దెయ్యాలనే ఉండవు. ఉంటాయి. అమ్మ ఆ కుక్క పిల్ల స్లిప్ అయిందంట. అమ్మ ఎలా అయింది? ఎవరికి ఒక పిల్ల? వందనాలు కుక్క పిల్ల ఉందా? ఉంది. అది ఎప్పుడో పెరిగింది. వాళ్ళు వదిలేసారంట మొన్న. ఎక్కడ వదిలేసారు? ఏమో తెలియదు. దానిలో ఎలా స్లిప్ అయిందో నాకేం తెలుసు? నేను ఏమైనా చూసాను? అసలు కుక్క పిల్ల ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి నన్ను అడిగితే నేనేం చెప్తాను? మన కుక్క పిల్లలాగే ఉంటాయి. మన కుక్క పిల్ల ఉంది ఏంటి? ఉంది. ఏంటి స్ట్రీట్ డాగ్సా? ఓకే. అది కూడా స్ట్రీట్ డాగ్ కానీ ఇంట్లోకి తెచ్చారు. అమ్మ ఫ్రెండ్స్ అందరూ రోజు సేమ్ స్నాక్స్ అంటున్నారు. ఏం సేమ్ స్నాక్స్? ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ అంటే టీచర్స్ చెప్పారు కదా, లైట్ స్నాక్స్ పెట్టాలి. ఫ్రూట్స్ లైట్ స్నాక్స్ అంటే ఫ్రూట్సా? చిప్స్ కానీ. చిప్స్ అనేవి హెల్త్ కి అంత మంచిది కాదు. చిప్స్ ప్యాకెట్ ఒక ఫ్రూట్ కంటే లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ అంటే ఆ వెయిట్ కాదు తల్లి. అంటే ఫుడ్ హెవీగా ఉండకూడదు అనమాట. ఆయిలీ ఫుడ్ తేయకూడదు, హెవీగా ఉండకూడదు, అది మీనింగ్. మరి మా ఫ్రెండ్స్ అందరూ నూడిల్స్ చిప్స్ తెస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళాలి, డైలీ అవి తీసుకెళ్ళకూడదు. ఫ్రూట్స్ మ్యాక్సిమం ఫ్రూట్సే తీసుకెళ్ళాలి. సరేలే, నా బుర్ర తినొచ్చు. ఇంకా వెళ్దాం షాప్కి. ఇంకా ఆపేసే ఆ టాపిక్స్ అన్ని. అయితే మీ ఇద్దరు బుర్రలు తినుకోండి, నేను వెళ్ళిపోతా. ఓకేనా? ఏంట్రా తెస్తాంది. ఎవడి బాధ వాడిది. నా బాధ వీడియో తీస్తున్నావా? నా బాధ మాత్రం ఎవరు అర్థం చేసుకోరు.